ర్యాండమ్గా అనిపించినట్టుగా ర్యాండమ్గా స్మాల్ అనిపించినట్టుగా అంటే ఆయన ఒకసారి ఒక సందర్భంలో చదివిస్తాను. నేను అంతా ర్యాండమ్గా మాట్లాడతాను, మీరు ఇట్లా అంటూ ఉంటాను కానీ నాకు మాత్రం అంతా రెస్పాన్స్ ర్యాండమ్గా అన్నట్టుగా. ర్యాండమ్గా అంటే మనకి తెలియదని ర్యాండమ్ అంటాం. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదో మాట్లాడుకుంటుండేవాడు తనలో తాను. ఒకరోజు ఒకడు వచ్చాడు, కూర్చున్నాడు. కాసేపు అయిన తర్వాత నాకు 25 ఏళ్ళగా తలనొప్పి, భరించలేని తలనొప్పి ఉంది, పగిలిపోయేది, అసలు ఎన్ని డాక్టర్లు చూపించాలో తగ్గలేదు, ఈ క్షణంలో మొత్తం తగ్గిపోయిందయా అన్నాడు. ఆ చుట్టుపక్కల వాడికి ఎవరికి అర్థం కాల. బాబా ఇప్పుడు ఇంతకుముందు చెప్పలేదు, 25 ఏళ్ళ పెట్టి తలనొప్పి అంటాడేంటి, ఈ క్షణంలో తగ్గిపోయేది ఏమిటి, వాళ్ళకి అర్థం కాల. ఆ తర్వాత అందరూ వెళ్ళిపోయి భోజనానికి పోయేటప్పుడు వాడు చెప్పాడు, బాబా చెప్పింది నా గురించాను, నాకు 25 ఏళ్ళ పెట్టి తలనొప్పి ఉంది, బాబా నాకు తలనొప్పి తగ్గిపోయిందయ్యా అనే మూమెంట్ తగ్గిపోయింది నాకు అన్నాడు. కానీ ఆయన చెప్పడం వాడికేం చెప్పాలి, నాకేం చెప్తున్నాడు ఆయన. వాడు ఆ మాట చెప్పలేదు అనుకోండి, ఒకవేళ పిచ్చివాడి కింద ఉండేది. ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు అర్థం లేకుండా అన్నాడు. తెలుసుకుంటే దానికి అర్థం తెలుస్తోంది, లేకపోతే లేదు. రే నాన్న నేను మునిగిపోతున్నాను అరిచాడు ఒకసారి. ఎందుకు చేస్తున్నాడు ఎవరికి అర్థం కాల. ఆ తర్వాత నాన్న వచ్చి నాకు ఇట్లా జరిగింది ఎక్స్పీరియన్స్ అని చెప్తే కానీ తెలియదు. నాకు దాహం అవుతుంది అన్నాడు, నాకు దాహం తీరింది అన్నాడు. ఇంక దాహం ఏంటి, నీళ్లు దాక్కున్న దాహం ఎలా తీరింది చూసేవాడికి అర్థం కాదు. ఆ తర్వాత వాడెవడో వచ్చి నా ఎక్స్పీరియన్స్ ఆయన చెప్పాడని చెప్పినప్పుడు ఓహో అందుకా బాబా అలా అన్నారు. కాబట్టి అది ర్యాండమ్గా మాట్లాడడం కూడా చెప్పడానికి లేదు. సృష్టిలో ఉండేటువంటి ఎన్నో పనులకి, యాక్షన్స్కి రియాక్ట్ అవుతూ ఉండేది అనమాట. ఆ రియాక్షన్స్కి అర్థం మనకు దేనికి రియాక్షన్ అని మనకు తెలియదు. ఏ యాక్షన్కి అది రియాక్షన్ అని తెలిసినప్పుడు అర్థవంతంగా ఉండేది, లీలగా కనిపించేది. ఏ యాక్షన్కి రియాక్షన్ తెలియని రోజున పిచ్చివాళ్ళలాగా ఉండేవాడు, పిచ్చి పకీరు అనుకున్నాం. ఎదురుగుండా ఉన్నప్పుడు చెప్తే అది ఆయన వీటితో చెప్పారు, ఆయన అందుకని అట్లా అనిపించవచ్చు మనకు బయట నుంచి చూసినప్పుడు. ఆయన ఎప్పుడో చెప్తే తర్వాత 10 రోజుల తర్వాత వచ్చి ఇట్లా మా అబ్బాయి మా బాబు ఇట్లా ఇంట్లో పడిపోయి టైర్లు పడిపోయారు, బాబా రక్షించారు అన్నదానికి కోరిలేట్ చేసినప్పుడు మాత్రం నాకు అర్థం. కోరిలేషన్ అన్నిటికీ మనకు దొరకనప్పుడు మనకు తెలియదు. అది స్పాంటేనియస్గా జరిగిందా అని అంటే ఏంటి, వాడికి 25 ఏళ్ల పాటు తలనొప్పి ఉండి ఆ తలనొప్పి తగ్గే టైంలో వాడు బాబా దగ్గరికి వచ్చి అక్కడ కూర్చుంటే ఆ విషయాన్ని చెప్పాడా, లేకపోతే వాడు తలనొప్పి తగ్గించుకోవడానికి కోసం వచ్చాడా, వాడు తలనొప్పిని తగ్గించాడా? దానికి చెప్పాలంటే తలనొప్పిని తగ్గించాడు. కానీ ఆయన వ్యక్తం చేసిన పద్ధతి అలా ఉంది. ఎందుకో తెలియదు తగ్గిపోయింది అంటాడు. ఆయన చెప్పడం కూడా అలాగే చెప్తాడు, ఎందుకో తెలియదు కానీ టక్కని తగ్గిపోయింది అంటాడు. అర్థం బయట కూర్చో అంటాడు, ఎందుకో తెలియదు అంటాడు. నాకు తెలుసు ఆయనే తగ్గించాడు. ఆయన మాత్రం నేను తగ్గించా అండు. నీకు తలనొప్పి ఉంది కదా, 25 ఏళ్ళగా ఉంది కదా, ఇదిగో షూమ్ అంత కాళీ తగ్గిపోయింది చూడని అండు. అదే అనుకో. బాబా చరిత్ర పారాయణం చేస్తున్నప్పుడు ఆ తత్వాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలండి? దీని గురించి నేను రాస్తున్నాను కదయ్యా. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాటలన్నిటినీ దృష్టిలో పెట్టుకోండి ఒకసారి. బాబా వాడెవడో తలనొప్పికి వచ్చాడు, తగ్గిపోయింది, లీల చదివాము, అబ్బా బాబా ఎంత శక్తిమంతుడో అనుకున్నావు, అయిపోయిందా? ఎంత శక్తిమంతుడట, వాడికి తలనొప్పి వస్తే తలనొప్పి తగ్గించేంత శక్తిమంతుడా, అంతేనా? ఇంకా ఏమన్నా ఉందా? తలనొప్పి తగ్గిస్తే దేవుడు అయిపోతాడా? ఒక డాక్టర్ మాత్ర నుంచి తగ్గిస్తాడు, ఆయన ఇంకోటి ఇచ్చి తగ్గించాడు. నూనెతో దీపాలు వెలిగించాడు దేవుడా? దేవుడు అంటే నీళ్లతో దీపాలు వెలిగించేవాడా? మా తెలియదు లేదు. మరి ఏంటి? సరే తలనొప్పి తగ్గించాడు, మరి పక్కనోడి తగ్గించలేదే, వాడికి ఎందుకు తగ్గించాడు? ఎలా తగ్గించాడు? ఎందుకు తగ్గించాడు? తగ్గిస్తే దేవుడు, తగ్గించకపోతే దెయ్యమా? ఏమిటి? ఈ ఒక్క లీల నీకు నిజంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి, నీకు చాలు. ఇప్పుడు మనం అనుకున్న లీలే.
ఆ రకంగా నువ్వు ఇన్ని ఏలేరని చెప్పి నేను 100 ప్రశ్నలు వేస్తా. అటువంటి జిజ్ఞాసతో బాబా చరిత్ర చదవాలి. అది నిజమైన పారాయణ. ఆ చేసేటప్పుడు ఆ జిజ్ఞాస పట్ల, ఆ బాబా యొక్క తత్వం పట్ల మనకు కలిగేటువంటి పరాయణత్వం, అది పారాయణ. ఆ పరుడు ఎవరు? ఆయన. ఆ తత్వాన్ని తెలుసుకోవాలా. ఆయన మనసు ఎంత ఇదైపోతుందనంటే మనం లేకుండా పోతాం. అది పరాయణత్వం అంటే. ఆ పరాయణత్వంతో చేసేటువంటిది పారాయణ. అంతే తప్పితే ఏలు పెట్టుకొని ఈ రోజున 12 పేజీలు అని 12వ పేజీలో ఏలు పెట్టుకొని తీయటం కాదు పారాయణ అంటే. ఈ రోజున చరిత్ర కంప్లీట్ చేయాలా, ఫ్రైడే 2 చాప్టర్స్ ముందు చూసుకుంటాం, సెకండ్ చాప్టర్ ఎండ్ ఏదో, దాని వెనక ఇక్కడ వేలు పెట్టుకుంటాం. టక్క 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 పేపర్ చూసి లాస్ట్ ఈ వేలు రాగానే అమ్మ అయిపోయింది. సత్యనారాయణ సరికి సాయినాథ్ మహారాజ్కి అయిపోయిందిరా దేవుడానని. అమ్మో ఈరోజు ఈ పారాయణ చాలా పెద్దది, సత్యంలో దేవుడు. అందుకే అన్ని సమానంగా ఉండవు మీకు ఏదో వాళ్ళ డివిజన్లో. 18 చాప్టర్ అబ్బా, చాలా పెద్ద చాప్టర్ ఇదే. అది కాదు పారాయణ అంటే. అలాంటి పారాయణ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి లీల గురించి నిశ్చితంగా ఆలోచించటం, మన నిజ జీవితంలో జరిగేటువంటి ప్రతి సంఘటనని ఒక లీలతో అన్వయం చేసుకోవటం, సంబంధించుకోవటం, దీనికి తత్వాన్ని గురించి అన్వేషణ చేయటం. ఈ తత్వాన్వేషణకి సాయి చరిత్ర ఒక సాధనం మాత్రమే. అట్లా కానటువంటి పారాయణ మనకు అవసరం లేదు. ఈ 1008 పారాయణలు చేస్తున్న వాళ్ళు నాకు తెలుసు. 1 ఇయర్గా మేము 1008 పారాయణ చేస్తాం గురువుగారు. ఏదో మాట్లాడుతూ తాత్యా సాహెబ్ నూల్కర్ ఎవరంటే, నూల్కరా ఎక్కడ వాడికి అది పేరు కూడా ఉన్నాడు. 1008 పారాయణ చేసేసేట, దాంట్లో పేర్లు కూడా తెలియదు. ఆఖరికి శ్యామ అంటే ఎవరంటే ఎవరో అడిగే ప్రశ్నలు పరిస్థితులు ఉంటారు అన్నమాట. మళ్ళా ఏం ఉపయోగం 2 పారాయణ వల్ల? నిజానికి అనుకుంటే జీవితంలో ప్రతి ఒక్కటి తత్వాన్వేషణకి దారితీస్తుంది. మనం శ్వాస తీసుకోవడం దగ్గర నుంచి. శ్వాస ఎందుకు తీసుకుంటున్నావయ్యా? శ్వాస తీసుకున్నావు, మళ్ళీ వదిలిపెడతావా? మళ్ళీ వదిలిపెట్టిన తర్వాత తీసుకుంటావనే గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేకుండా ఎలా వదిలిపెడుతున్నావు శ్వాస? ఈ గ్యారంటీ నాకు ఎవరిస్తున్నారు? ఈ శ్వాస తీసుకోవడంలో తత్వం ఏమిటి? ఆలోచించండి, అక్కడికే తీసుకుపోతుంది. నాకు ఏమీ అవసరం. ప్రతి ఒక్కటి మన జీవితంలో ఆ తత్వానికి తీసుకుపోయినది ఏదీ లేదు. కొన్ని ఎక్కువ దోహదం చేస్తాయి, అవన్నీ మనం తీసుకుంటాం. బాబా చరిత్ర నువ్వు ఇలా కూర్చున్నారు, ఇది ఆ దానికి దోహదం చేసేటప్పుడు పారాయణ లాంటిది. ఇది కూడా మనం కూర్చొని తీసుకునేంత కూడాను సాయి చరిత్ర పారాయణే. మళ్ళీ వెళ్ళిన తర్వాత దీని గురించి ఆలోచించుకుంటారు, మీరు కూర్చొని కాసేపు డిస్కస్ చేసుకుంటారు, అది పారాయణే. దీని గురించి ఇంకొక చెప్తారు, ఇక లేరు మన సత్సంగానికి వెళ్ళినప్పుడు గురుగారు ఏం చెప్పారు అంటారు, చెప్తారు, అది పారాయణ. ఇట్లా ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలుగా మనం చేస్తాం. మనలో ఉండే ఆర్తిని బట్టి సాధనాలే పెరుగుతాయి. మనకు తపన ఉంటే, ఎట్లాంటి తపన? నడి సముద్రంలో కొట్టుకుపోతూ మనకి ఏమీ ఆధారం లేకుండా ఆధారం దొరకాలన్నంతగా ఆ తత్వాన్ని గురించి మనం తప్పిస్తే గడ్డిపోచ కూడా ఆధారమే అవుతుంది. అట్లా మునిగేటువంటి వాడు గడ్డిపోచం కూడా ఆధారంగా ఎట్లా చేసుకుంటాడో సృష్టిలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి ఆధారం అవుతుంది. మనకు ఆ ప్రాబ్లం లేదు. మనం మునగము, మనకు పెద్ద నావా ఉంది. మనం నావలోంచి దూకేస్తాం కానీ మన ప్రాబ్లం ఏంటంటే నావలోంచి ఎట్లా బయట పడిపోవాలా మేము. బయటపడి మళ్ళీ ప్రార్థన ఆరాధన చేస్తాను. మేము బుడతో డౌలి ఉద్ధర అని మళ్ళీ చేయాలి. మళ్ళీ ఆయన లాగాలి, మళ్ళీ దూకేస్తుండాలి. మళ్ళీ ఇది తమాషా బాగానే ఉంది.